నమస్తే అందరికీ. బిట్సిల్ అనే మైనింగ్ ప్రాజెక్ట్ గురించి మీకు చెప్దామని ఈ వీడియో అయితే చేశాను. ఇది ఇంత ప్రత్యేకించి చేయడానికి కారణం దీని యొక్క సప్లై వచ్చేసరికి 21 మిలియన్ అనమాట. సేమ్ ఈక్వల్ టు బిట్కాయిన్ సప్లై కూడా. ఇది లాగిన్ అయ్యే పద్ధతి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు కనుక ఓపెన్ చేస్తే ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీ దగ్గర కనుక ఎక్స్ కనుక ఉంటే డైరెక్ట్గా తీసుకునేది, ఎక్స్ కనుక లేకపోతే సైన్ ఇన్ అవ్వాలి. ఎక్స్లో సైన్ ఇన్ అవ్వాలి, బిట్సిల్ అనే యాప్లో కూడా సైన్ ఇన్ అవ్వాలి. అయితే స్టెప్ బై స్టెప్ అనేది నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఎక్స్లో అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు దీంట్లోకి రాకుండా ఉండడానికని ఇది చేసినట్టున్నారు. ఫస్ట్ ఎక్స్ అయితే ఓపెన్ చేశాను. ఎక్స్లోకి తీసుకెళ్ళిద్ది అనమాట ఆటోమేటిక్గా. అక్కడ నేను నా మెయిల్తో అయితే సైన్ అప్ అవుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోమంటుంది, చేసుకోండి. బిట్సిల్ అనేది ఎందుకంటే ఇంత గట్టిగా చెప్తుంది, దీనికి ఎంతో కొంత వాల్యూ ఉండిద్దేమోనని నాకు ఫ్యూచర్లో అనిపిస్తుంది. ఎందుకంటే సప్లై తక్కువ కాబట్టి చాలా తక్కువ మంది తీసుకున్నా సరే వెరీ హై ప్రైజ్ అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉండిద్ది అనమాట. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకసారి మీరు ఇదంతా సైన్ ఇన్ అవ్వండి. అయితే దీని గురించి దాకా ఆగిపోయాను. అయితే యూజర్ నేమ్ వస్తుంది. యూజర్ నేమ్ తర్వాత స్టెప్ తీసుకోండి. స్టెప్ తీసుకున్న తర్వాత స్కిప్ కొట్టేయండి. ఆల్మోస్ట్ నోటిఫికేషన్స్ ఏది అలౌ చేయొద్దు, అన్నీ స్కిప్ కొట్టండి. లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఏదో ఒకటి 2 చాయిస్ తీసుకోమంటుంది. స్పోర్ట్స్ అని క్రిప్టో తీసుకోండి, లేకపోతే మీ ఇష్టం అనమాట. ఏదో ఒకటి తీసుకుంటే నెక్స్ట్ అనేది ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ అనమాట. ఒకసారి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇదంతా సైన్ అప్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ టైం చేస్తే చాలు, తర్వాత నేను చేయాల్సిన పని ఉండదు. ఏదో ఒక పేజ్ని ఫాలో అవ్వాలి మనం. బైనాన్స్ కానీ ఏదో ఒకటి ఫైల్ అవుతుంది. నెక్స్ట్ ఎలా అవుతుంది, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎక్స్ అనేది. తర్వాత అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇన్స్టాల్ చేయాలి. డౌన్లోడ్ నో కొట్టండి. డౌన్లోడ్ ప్లే స్టోర్కి వెళ్తుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేయండి. సేమ్ ఒకటే మెయిల్ ద్వారా చేయండి ఈ ప్రాసెస్ అంతా. ఎందుకంటే ఒక్కసారే చేయాలి, మళ్ళీ చేయాల్సిన పని ఉండదు. ఎక్స్ నుంచి చేయండి, ఒకటే మెయిల్ నుంచి చేయండి. ఈ ఎక్స్ని అయితే నేను ఇన్స్టాల్ చేశాను. సేమ్ ప్రాసెస్ ప్రకారం మళ్ళీ మనం సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. యాజ్ టీజ్గా ఇందాకట్లాగానే అనమాట. ఓకే, ఎక్స్ ఓపెన్ అయితే చేస్తున్నాను. ఓపెన్ అవుతుంది. ఇది నాకు బాగా నచ్చిందనమాట. ఎందుకంటే ప్రతి రెఫరల్కి కూడా ఒక మంచి రేషియో అయితే ఇస్తున్నారు ప్రస్తుతం. తర్వాత అయితే ఉండదు. కంటిన్యూ విత్ గూగుల్ అనమాట. ఇందాక నేను ఒక మెయిల్తో లాగిన్ అయ్యాను కదా, సేమ్ మెయిల్తో లాగిన్ అవుతున్నాను. సేమ్ అనమాట. నేనైతే ఎక్స్ని అయితే సైన్ అప్ అయిపోయాను, లాగిన్ కూడా అయ్యాను. ఇది అనమాట ప్రొఫైలు, ఇలా ఉండిద్ది. సరే, నేనైతే ఇందాక పెట్టిన లింక్ని మళ్ళీ కనుక మీరు ఒకసారి క్లిక్ చేయండి. ఈసారి డైరెక్ట్గా ఎక్స్లోకి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఇన్స్టాల్ బిట్సిల్ అని కొట్టండి. లాగిన్ విత్ ఎక్స్ ఓపెన్ అవుతుంది. ఒక సెకండ్ వెయిట్ చేయండి. ఇందాక సైన్ అప్ అడిగింది కదా, ఇప్పుడు చూడండి అథెంటికేషన్ యాప్ అని అడుగుతుంది. అథెంటికేషన్ ఇవ్వండి. లాగిన్ విత్ ఎక్స్ అనమాట. ఎక్స్ ద్వారా లాగిన్ అవ్వండి. ఇదంతా ఫస్ట్ సారి చేయటమే, తర్వాత మనం చేసే పని లేదు. ఇదనమాట ప్రొఫైల్ అయితే ఇలా ఉండిద్ది. ఇక చూడండి, ప్రొఫైలు 1 BTCL per hour అనమాట. స్టార్టింగ్ కాబట్టి ఇంత రేషియో ప్రకారం ఇస్తున్నారు. మళ్ళీ హ్యావ్ లింక్ వచ్చేసరికి 50% డౌన్ అయిపోద్ది. నెక్స్ట్ హ్యావ్ లింక్ వచ్చేసరికి ఇంకో 50% డౌన్ అయిపోతుంది. అలా అనేది సప్లై అనేది తగ్గించేస్తారు. డిమాండ్ అనేది ఆటోమేటిక్గా రేజ్ అయ్యిద్ది. అయితే మనం ప్రతిసారి క్రోమ్ ఓపెన్ చేయాలంటే చేయలేం కాబట్టి దీనికి ఒక ప్రాసెస్ ఉంది. పైన టాప్లో 3 డాట్స్ ఉన్నాయి. దాని మీద క్లిక్ చేస్తే కింద యాడెడ్ హోమ్ స్క్రీన్ అని కనబడుతుంది చూడండి. దాని మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అని అడుగుతుంది చూడండి. అదిగోండి ఇన్స్టాల్ అని అడిగింది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఈ యాప్ అనేది మనకి మొబైల్ ఫేసింగ్లో వస్తుంది. అప్పుడు మీరు ఈజీగా ప్రతి 12 అవర్స్కి మైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతిసారి మనం ఆ యాప్ని కనుక ఓపెన్ చేయొచ్చు అనమాట. అండి, ఆల్మోస్ట్ యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేశాక మళ్ళీ ఒకసారి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి స్టెప్లోనూ ఒకసారి లాగిన్ అయితే మనం నెక్స్ట్ టైం నుంచి ఈజీగా పని అయిపోతుంది అనమాట. ఓకే, ఓపెన్ అయితే చేయండి. ఇప్పుడు ఇది ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. బిట్సిల్ ఆల్రెడీ ఇన్స్టాల్ బిట్సిల్ అని ట్యాప్ చేయండి. లాగిన్ విత్ ఎక్స్ సేమ్ ప్రాసెస్ అనమాట. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మీరేం చేయాల్సిన పని లేదు. ఇదండి, మళ్ళీ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అయింది కదా. ఇప్పుడు ఇది ఇలా ఎక్కించుకోవడం కింద కారణం వ్యాలెట్, స్వాప్,
కింద రెఫర్ అనమాట. స్వాప్ అయితే మీరు 100 టోకెన్స్ కనుక మీరు ఎర్న్ చేస్తే ఆల్మోస్ట్ 100 USDT అనమాట. అంటే ఒక 5 డేస్లో ఆల్మోస్ట్ మీరు 100 టోకెన్స్ ఎర్న్ చేయొచ్చు. ఇదనమాట $100 అనమాట. 100 టోకెన్స్ అంటే ఆల్మోస్ట్ ఒకటి. ఇదిగోండి రెఫర్ వచ్చేసరికి లాస్ట్లో ఫేస్ సింబల్స్ ఉన్నాయి కదా, అక్కడ కాపీ కోడ్ కొట్టేసి దాని ద్వారా మీరు ఎవరి చేతైనా రెఫరల్ అనేది చేయండి. రెఫర్ చాలా బెనిఫిట్ ఉంది, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అది తక్కువ ప్రైస్లో ఉంది. బిట్స్ నేను యూట్యూబ్ కొత్త, కానీ క్రిప్టో కాదు. నాకు క్రిప్టో గురించి ఎంతో కొంత అవగాహన ఉంది. మీకు క్రిప్టోలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నేనైతే సాల్వ్ చేయగలుగుతాను. అంటే నాకు తెలిసినంత వాటికి. సపోజ్ వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవ్వటం, గ్యాస్ ఫీజ్, ఇనీషియల్ టోకెన్స్ ఎలా బై చేయటం, స్వాపింగ్ అంటే ఏంటి, ఇవన్నీ అనమాట. రీసెంట్గా ఒక ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నారు అందరూ. సిద్రా టోకెన్స్ అనేవి మెటామాస్క్ వ్యాలెట్లో కనుక ఉంటే ట్రాన్సాక్షన్ అనేవి జరగట్లేదు. అయితే వాటికి సంబంధించి ఆ ప్రాబ్లం కూడా మేము సాల్వ్ చేయగలుగుతాం. మీకు క్రిప్టో రిలేటివ్స్ ఏ డౌట్స్ ఉన్నా సరే మా వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒక లైక్ చేయండి, కామెంట్ అయితే చేయండి. ఆ లింక్ ద్వారా జాయిన్ అయ్యి మీకు ఏ డౌట్స్ ఉన్నా అక్కడ మనం మాట్లాడుకోవచ్చు. నేను చేయబోయే ప్రతి మైనింగ్ ప్రాజెక్టు ఆల్మోస్ట్ మేము ఇప్పటికీ 10 ప్రాజెక్టులు ఎవోనే చేస్తున్నాం. ప్రతి ప్రాజెక్టు గురించి అప్డేట్లు అనేవి అక్కడ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ.